ఖమ్మం జిల్లా వాసులు మంచం పట్టారు. డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలతో పలువురు విలవిల్లాడుతున్నారు. పారిశుద్ధ్యం క్షీణించడంతో వ్యాధులు విలయ తాండవం చేస్తున్నాయని ఖమ్మం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఫస్ట్ బ్యాచ్ అయిపోతుంది, సెకండ్ బ్యాచ్ కూడా రాబోతుంది. అప్పుడు రోగాల నమోదుపై జిల్లా అధికారులు వింత వైఖరి ప్రదర్శిస్తున్నారు. జులైలో 20 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఓ వైద్యాధికారి నివేదిస్తే ఖమ్మంలో కేసులే లేవని మరో అధికారి చెప్పడంతో రోగులు విస్తుపోతున్నారు. అధికారుల తీరు ఇలా ఉంటే రోగాన్ని నయం చేసుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన వారిని ఓపీ, రక్త పరీక్షలంటూ ముప్ప తిప్పలు పెడుతున్నారు. ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలోని ఏవిపాలెం, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, చింతకాని మండలంలోని పెద్ద గోపతి, రఘునాథపాలెం మండలంలోని మంచుకొండలో డెంగ్యూ కేసులు అధికంగా ఉన్నట్లు సమాచారం. ఇగో ఇచ్చారు, ఈ మందు ఇచ్చారు, ఇక బొమ్మ అన్నారు. మంచిగా చూడలేదు కదండి. ఇక ఈ మాత్రలు తీసిపోయి ఇది పొదరపోటు వేయండి, ఈ రేతి వేయండి, ఇది వారానికి 3 సార్లు దాపి అన్నది. మేము ఏడు ఉంచుకుంటారేమని బట్టలు కనుక తెచ్చుకున్నాం, ఏమీ లేదు, ఇక బొమ్మ అన్నారు. ఒక 5 రోజుల నుంచి జ్వరం తగులుతూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తిరుగుతూ ఉన్నాం. కానీ ఇక్కడ డాక్టర్లు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎలాంటిది పట్టించుకోకుండా పారాసిటమాల్ ట్యాబ్లెట్ మామూలుగా ఇచ్చేసి పంపిస్తున్నారు తప్ప ఎలాంటివి వ్యవస్థ లేదండి. జాయినింగ్ కోసం కానీ డాక్టర్స్ కానీ ఎక్కడ కానీ ఎవ్వరు కానీ టెస్టులు కానీ ఎలాంటివి రాయట్లేదు. నానా అవస్థ పడుతూ ఉన్నాం. రోజుకి ఫీవర్ వచ్చి జలుబు చేసి దగ్గుతో రోజు సార్ దగ్గరకు వచ్చి మాట్లాడి రిపోర్ట్స్ అన్ని చూపిస్తున్నా కానీ ఎలాంటి రిపోర్ట్స్ కూడా ఏమి ఉండవండి. మా అంటే పంపిస్తారు, 12 బాబు అంటారు, బ్లడ్ తీసుకుంటారు, 35 బాబు అంటారు, ట్యాబ్లెట్ తీసుకుంటారు, వెళ్ళిపో బాబు అంటారు. అంత తప్ప ఇక్కడున్న పరిస్థితి మరీ దర్భాన పరిస్థితిలో ఉందండి. ఇక్కడున్న పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితి కూడా లేదండి. అసలు పట్టించుకుని నాదుడే లేకపోయాడు.